దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము మకుట ధారణ 3వ భాగం అంటే మూలవాక్యముగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో కీ పాయింట్గా నిన్న చదువుకున్నామండి. మరి 2 దినములు కూడా మరి ఈ యొక్క కిరీటముల గురించి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. 3వ భాగంలో ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17-18 ప్రకారము నీకున్న ఆ సుందర కిరీటమును అనగా మొదటిది గర్వము అనే శత్రువు అపహరిస్తాడు. ఇదే మొదటి కారణం అండి. మీ శిరోభూషణములను మీ తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోవటకు ముందు అహంకారము నడిపించును. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానియు పేరు గల ఆ ఘట సర్పము అనగా అది ఆది సర్పము పడద్రోయబడెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారం. కారణము యెషయా ప్రవక్త చెప్పారు. తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోతివి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని మనస్సులో అనుకుంటివి గదా. అవును, నాశనమునకు ముందు గర్వము నడుచును. అందుకే పడద్రోయబడిందండి ఆ సాతాను. ప్రియ నేస్తమా, క్రైస్తవ నేస్తమా, జాగ్రత్త సుమ. గర్వము చేతనే పాతాళానికి అణగదొక్కబడతావు, కిరీటం కోల్పోతావు. ఆ గర్వాన్ని, అహంకారాన్ని మనం తీసివేయగలిగితే దేవుడిచ్చే జీవ కిరీటములు, మహిమ కిరీటములు, పరిశుద్ధ కిరీటములు మనం పొందుకోగలుగుతామండి. రెండవదిగా తిరుగుబాటుతనం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 30-39 వచనములలో ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి కట్టడలను అపవిత్రపరిచి ఆజ్ఞలను గైకొనకుండా వారి తిరుగుబాటునకు శిక్షించెదను అని ప్రభు సెలవిస్తున్నారండి. అతని కిరీటంను నేల పడద్రోసెతని అని 39వ వచనంలో చెప్పి ఉన్నారండి. మూడవదిగా పాపము. విలాప వాక్యములో 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారం మేము పాపం చేసి ఉన్నాము, మా తలల మీద నుండి కిరీటము పడిపోయిన అని ప్రవక్త విలపిస్తున్నారండి. నాలుగవదిగా సాతాను శోధన. యోబు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటం తీసివేసి ఉన్నాడు. యోబు భక్తుని ఆక్రోశానికి కారణము యెహోవా సెలవు పొందిన సాతాను మిక్కుటముగా అతనిని శోధించుటయే. అపవాది ఎవరిని మిరింగుదునా అని గద్దించు సింహం వలె వెతుకులాడుచు తిరుగుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. ఒక్కసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయుటకు ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ప్రియ ఆధ్యాత్మిక నేస్తమా, భక్తులారా, విశ్వాసులారా, బిడ్డలారా, ఆ శిశువు మన యేసుక్రీస్తే కదండి. ఇప్పుడు రక్షణయు, శక్తియు, అధికారమును, రాజ్యమును ఆయన క్రీస్తు దాయను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. ఆ అపవాది క్రీస్తు ప్రభువునే ప్రయత్నించగా మానవ మాత్రులు మనమెంతటి వారమండి. అందుకే అపవాదిని సిలువలో ఓడించి విజయుడే తిరిగి లేచిన యేసుని కలిగి ఆయనను గట్టిగా పట్టుకుందామండి. ఆయన వెంబడిద్దాము. ఆయన యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలను మనము శిరసావహిద్దామండి. ఆయన యొక్క ఫలాలు, తలాంతులను అనుభవించుతూ సాతానుపై విజయము పొందుదామండి. మన పాపేచ్ఛలతో కిరీటాలు పాడద్రోయబడి అవమానం పొందనయున్న మనలను అట్టి అవమానం నుండి తొలగించడానికి ఆయన మకుటాన్ని ధరించారండి. ఆయన శిరస్సు నుండి, ఆయన గాయాల నుండి జాలువారిన ఆ అమృత రుధిర స్రవంతిలో మన పాప ప్రక్షాళనం గావించుకొని రక్షణ శిరస్త్రాణంను పొందుదామండి. అందుకే విశ్వాసముతో, ప్రార్థనతో, నిరీక్షణతో శోధన జయించి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ మంచి పోరాటం పోరాడి యేసు అనే గురి ఎద్దకు పరిగెత్తి పరిశుద్ధులమై వాడబారని మహిమ కిరీటమైన రక్షణ కిరీటాన్ని ఆయన నుండి అందుకుందామండి. ఆయన వాగ్దానాన్ని స్మరించుదామండి. ఆ రాకడ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును, సౌందర్యముగల మకుటముగా ఉండును. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. మరి గట్టిగా యేసుక్రీస్తును పట్టుకుందామండి. యేసు ఉచితంగా అనుగ్రహించే కిరీటాన్ని పొందుకుందామండి. ఆ కిరీటము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ కిరీటమని యేసుక్రీస్తు చెంత చేరి ఆయన ఆశీర్వాదము పొందుకోవడానికి, ఆయన చెప్పిన మాటలను, ఆయన మనకిచ్చిన బాధ్యతను మనము తూచా తప్పకుండా చేయగలిగినప్పుడు
పరిశుద్ధులకి, యాజకులు, సేవకులకి, భక్తులకి, శిష్యులకి, అపోస్తలకి ఏ విధంగా వారి కిరీటాలు ఇచ్చిన్నారు, మనకు కూడా దేవుడు అప్పగించిన బాధ్యతగా మనం కూడా పనులు చేయగలిగినప్పుడు దేవుడు కూడా మనకి కూడా కిరీటాలు దయచేయునుగాక. అట్టి కృప పొందుకోవడానికి దేవుని దీవెన మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.